ప్రభునందు ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన, ప్రభావం కలిగిన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభును స్తుతి చెల్లిస్తూ ఈ బైబిల్ క్లాసులో మరి చేస్తున్న మీ అందరూ కూడా ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ మంగళవారం బైబిల్ క్లాసులో మనందరూ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయకముందుగా ప్రార్థనతోటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. మన మధ్యలో ఉన్నటువంటి బాబు జగదీష్ ప్రార్థన చేస్తారు. మీరందరూ దయచేసి ప్రార్థనలు ఏకీభవించాలని మనం చేస్తున్నాం. ప్రార్థించుకుందామండి. పరలోకమందున్న యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. గడిచిన ప్రభువా బైబిల్ క్లాస్ మంగళవారం మొదలుకొని ఈ సమయం ప్రభావ మీరు ఎక్కల చోటను భద్రపరిచి సజీవ లెక్కలో చేర్చి మరి ప్రభువా మీరు ఇచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీ యొక్క సన్నిధి, మీ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. కూడికను ఆది నుంచి అంతం వరకు మీరుండి మీ ఆధిపత్యం ప్రభువా నడిపించి మీరు మహిమ పొందమని అడుగుతున్నాం తండ్రి. ప్రత్యేకంగా నాయన ఈ సమయంలో ప్రభువా మా ఆత్మీయ తండ్రి గారిని జోబాయ్ గారిని మీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపండి, మీ అభిషేకంతో నింపిన ఆయన అయా ఎంతో శ్రేష్టమైన అమూల్యమైన మాటలు ప్రభువా మాకు తెలియపరుస్తుంటుండగా, మీ స్వరాన్ని వినిపిస్తుంటుండగా ప్రభువా అయా వినగలిగిన చెవిని, గ్రహించగలిగిన హృదయాన్ని మాకు దయచేసి ప్రభువా మరి ప్రభువా ఆ యొక్క మా శ్రేష్టమైన మాటలు మా యొక్క జీవితాల్లో ఫలింపచేయండి. అయా జీవితాన్ని దిద్దుకోవటానికి సరి అయిన మార్గంలో ప్రభువా మిమ్మల్ని అయా మీరు కోరుకున్న విధంగా ఇష్టానుసారమైన మీ చిత్తానుసారమైన జీవితం జీవించే భాగ్యాన్ని దయచేయమని కూడి వచ్చిన ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి మీరే మహిమ పొందమని, ఆశీర్వాదకరంగా మీకు మహిమకరంగా ఈ కూడికను జరిగించమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయకముందుగా మనందరికి వచ్చినటువంటి పాత పాట మనందరం కలిసి పాడుకుందాం. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా అనేటువంటి పాట పాడుకుందాం. దయచేసి అందరూ మాతో కలిసి పాడి దేవుని మహింపరచాల్సిందిగా మనం చేస్తున్నాం. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడవై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించి, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. దిగటగల భూమిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. దిగటగల భూమిలో పడి ఉండగా నాడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిస్సోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకే చెల్లించు నా మంచి యేసయ్యా, నా జీవితమంతా అర్పించు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. చాలునయ్యా చాలునయ్యా నీ కృప నాకు చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. బంధువులు స్నేహితులు తోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన. బంధువులు స్నేహితులు తోసేసిన, తల్లిదండ్రులే నన్ను
కృప నాకు చాలునయ్యా. యోబు గ్రంథంలోని శ్రమల గురించి ధ్యానం చేస్తున్నాం. గత వారంలో కొంత భాగాన్ని మనం ధ్యానం చేశాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచన భాగాన్ని చదువుతాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాం. అతని భార్య వచ్చి నీవు ఇంకను యథార్థతను వదలకయుందువా, ఇంకను యథార్థత వదలకుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి మరణం కమ్మనెను. అందుకతడు శ్రమలో యథార్థత కలిగి ఎవరు ఏ అవకాశం ఉన్నా ఏ పరిస్థితికైనా ఏమాత్రం కూడా అంగీకరించుకోకుండా మరి ఎంతో శ్రమలో కూడా ఎంతో చక్కగా తన జీవితంలో శ్రమలో నిలబడి దేవుని మహింపరిచినట్లు లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం. అదే యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుతాం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచనం. అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించిన వాడు భూమి మీద అతను వంటి వాడెవడును లేడు. అతను వంటి వాడెవడునూ లేడు. దేవుడు ఎంత భయంకరమైన శ్రమలో అయినా తన భక్తి జీవితంలో నిలకడగా ఉన్నట్టుగా మనకు చక్కగా లేఖన భాగం అర్థమవుతుంది. మొదటి శ్రమలో తను ఎన్నో శ్రమలు అనుభవించాడు. రెండో శ్రమలో తను ఎంతో భయంకరమైన పరిస్థితుల్లో ఉండి అనుభవించాడు. అయితే అదే యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచన భాగాన్ని చూద్దాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 17వ వచనం. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. ఎవరు ధన్యులట? దేవుడు ఎవరు ధన్యులని చెప్పబడుతుంది లేఖనాలు. దేవుడు గద్దించు మనుష్యుడు ధన్యుడు. కాబట్టి గతసారి ఎవరెవరు గద్దించటం ద్వారా ఎలా ధన్యులయ్యారో అనేది మనం ధ్యానం చేశాం. దేవుడు గద్దించు మనుషుడు ధన్యుడు. కాబట్టి సర్వశక్తుడకు దేవుని శిక్షను తృణీకరింపకము. అవునండి, అది చాలా ముఖ్యమైన విషయంగా గతసారి ధ్యానం చేశాం. సర్వశక్తుడగు దేవుని శిక్షను, దేవుని యొక్క శిక్షను తృణీకరింపకము. ఆయన గాయపరిచి గాయములు కట్టును. ఆయన గాయము చేయును. ఆయన చేతులే స్వస్థపరచును. 6 బాధల్లో నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు కలిగినను నీకు ఏ కీడును తగలదు. క్షామకాలమున మరణము నుండి, యుద్ధమున ఖడ్గబలము నుండి ఆయన నిన్ను తప్పించును. 24 వచ్చినాక నీ డేరా క్షేమ నివాసమని నీకు తెలిసియుండును. నీ ఇంటి వస్తువులను నీవు లెక్క చూడగా ఏదియూ పోయి ఉండదు. అంటే ఎంతో చక్కగా ఆ శ్రమలో దేవుడు తోడై ఉంటాడు అన్న సంగతి లేఖన భాగాల్లో మనం ధ్యానం చేస్తున్నాం. మరి యోబు గ్రంథంలో 6వ అధ్యాయం 24 వచ్చిన భాగంలో నుంచి ఒక మాట చదివి ఈరోజు ధ్యానం చేసేటువంటి భాగానికి వెళ్ళదు. నాకు ఉపదేశము చేయుడి. అద్భుతమైన మాట, ఎవరు ఇష్టం లేని మాట యోబు గారు మాట్లాడుతున్నారు. మనం చాలాసార్లు ఉపదేశం చేసిన శ్రమలో ఎవరు పట్టించుకోరు. ఎవరు ఏమాత్రం కూడా వారి జీవితంలో ఆ శ్రమలో ఆ విషయాన్ని గురించి ఆలోచన చేయరు. కానీ యోబు గారు చెప్తున్నాడు, నా ఉపదేశం స్నేహితులైనటువంటి యోబు గారు తన జీవితంలో దానికి యోబు ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను అంటూ 6వ అధ్యాయం 1వ వచనంలో చెప్పబడింది. ఏమని ప్రత్యుత్తరం ఇచ్చాడంటే, నాకు ఉపదేశం చేయండి. శ్రమలో మనకేం కావాలి? ఉపదేశం కావాలి. ఉపదేశం చేయుడి, నేను మౌననై ఉండేదను. ఏ విషయమందు నేను తప్పితునో అది నాకు తెలియచేయండి. అది ఎంత గొప్ప అద్భుతమైన, ఎంత గొప్ప మనసుంటే, ఎంత దేవుని మీద ఆధారపడి ఉంటే, ఎంత పరిశుద్ధత కలిగి ఉంటే, బాబా ఎంత అద్భుతమైన మాట మనం చూస్తున్నాం. ఎంత అద్భుతమైన మాట ఇది. నాకు ఉపదేశం చేయండి, నేను మౌనంగా ఉండేదను. ఏ విషయమందు నేను తప్పిపోతునో అది నాకు తెలియజేయండి. అది తెలుసుకోవాలని తాపత్రయపడుతున్నారు. మనల్ని ఎవరైనా వేలెత్తి చూపితే మనకు కళ్ళెర చేస్తాం, కోపం వస్తుంది.
కానీ యోబు గారు ఏమంటున్నాడు, నాకు చెప్పండి, నేను చక్కగా సరి చేసుకుంటాను. నాకు ఎక్కడ లోపం ఉంటే, నా జీవితంలో ఎక్కడైనా పాపం ఉంటే నాకు చెప్పండి, నేను సరి చేసుకుంటానంటే అది ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప మాట, అద్భుతమైన మాట. మన శ్రమలు యోబు గారి యొక్క జీవితంలో నుంచి మనం నేర్చుకోదగినటువంటి అద్భుతమైనటువంటి మాట అది. మనం దయచేసి నేర్చుకోవాలి, వినేసి వెళ్ళిపోవటం కాదు, నేర్చుకోవాలి. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి భాగం శ్రమలని ఇప్పుడు ఏ విధంగా ఎలా వస్తాయి, మరి అటువంటి శ్రమలో మనం ఏం చేయాలనేది, మన డ్యూటీ, మన కర్తవ్యం ఏంటో అనేది మనం చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తుంటున్నాం. నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం, నెహెమియా గ్రంథం 1వ అధ్యాయం 3వ వచన భాగాన్ని నుంచి మన పితరులైన వారు వారి జీవితంలో దేవుని సన్నిధిలో నుంచి ఎలా సరి చేసుకున్నారు, శ్రమలో నుంచి ఎలా బయటకు వచ్చారు, మనం కూడా నేర్చుకోవటానికి దేవుడిచ్చిన అంశంలోకి వెళదాం. దయచేసి గమనించండి. వారు చెరపట్టబడిన వారిలో చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. ఆగండి, ఏం చేస్తున్నారు వాళ్ళు? ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని. భయంకరమైనటువంటి పతనా స్థితిలో ఉన్నటువంటి పరిస్థితిలో అక్కడ కనబడుతున్నాయి. బహుగా శ్రమను నిందను పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారం పడద్రోయబడినది, దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పారు. ఈ మాట విన్నప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో తట్టుకోలేని శ్రమలో, భయంకరమైన పరిస్థితిలో, దిక్కుతోచన పరిస్థితిలో మనందరం చేసే పని అది. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని ప్రార్థన చేసుకుని, దేవుడు ఈ వాక్య భాగాలను బట్టి మనందరితో మాట్లాడేటట్టుగా దయచేసి మనందరం కలిసి ప్రార్థనాపూర్వకంగా మనం దేవునికి విజ్ఞాపన చేద్దాం, మనం చేసుకుందాం, ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగల దేవ, సర్వశక్తిమంతుడా, సర్వలోక నిర్మాణకుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, సర్వానికి ఆధారభూతుడా దేవా, మీ పాదాల దగ్గరికి వస్తున్నాం. శ్రమలో మేమేం చేయాలో, ఎలాంటి శ్రమ ద్వారా ఎలాంటి పరిస్థితులు మాకు నేర్పడానికి మీరు ఇష్టపడి మాకు ఇచ్చిన ఈ భాగాలు మాకేవి నేర్చుకోవటా కృప దయచేయండి. మా పితరులైన వారు శ్రమలో ఏం చేశారో మాకు చాలా చక్కగా తేటగా వ్రాసి మా జీవితానికి అప్పగించారు. మేమేం నేర్చుకోవాలో మాతో మాట్లాడేది మీరు ప్రభువా. ఒక మనిషి ఎవరో మాట్లాడుతుంటే మాకేమాత్రం కూడా మేలుకరంగా ఉండదు. నా మాట అస్సలు కాదు. మీరే మీ ఆత్మ బలంతో, ఆత్మశక్తితో నింపి ప్రతి విధమైన సాతాను శక్తులు, అంధకార శక్తులు బంధిస్తూ మీ కృప కలిగిన, దయగలిగిన హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన లేఖన భాగాన్ని నా జీవితానికి, మా అందరి జీవితానికి మేలుకరంగా చేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, నెహెమియా తన జీవిత కాలంలో మనకి ఎన్నో రకాలైనటువంటి అద్భుతమైనటువంటి మాటలు, శ్రమలో వారు చేసిన పనింటో మనకు నేర్పుతున్నారు, మనం నేర్చుకున్నాం. దయచేసి వాక్య భాగంలోకి వెళదాం. 3వ వచనం, వారు చెరపట్టబడిన శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారం పడద్రోయబడినది, దాని గుమ్మములను దాని గుమ్మములు అగ్ని చేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఈ మాట వినినప్పుడు నేను కూర్చుండి ఏడ్చి బాధ, హృదయములో వేదన బాధ కలిగి ఈ కూర్చుండి ఏడ్చి కొన్ని దినములు దుఃఖముతో ఉపవాసం ఉండి
ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేసి తిని. అవునండి, తనకున్న హృదయ వేదన బాధ గురించి ఆకాశమందలి దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. దేవుని ఎదుట విజ్ఞాపన చేస్తున్నాడు. మనకు బాధ కలిగినప్పుడు, హృదయ వేదన కలిగినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, ఉపవాసం ఉండి కన్నీరు కార్చాలి, ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి, పరిష్కారం కొరకు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళాలి. దయచేసి వాక్యంలోకి వెళదాం. చూడండి, దేవుని విజ్ఞాపన చేశాడు. ఇట్లనగా ఆకాశముందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ చెవియొగ్గి నీ నేత్రములు తెరచి నీ సన్నిధిని దివారాత్రము నీ దాసులైన ఇశ్రాయేలీయుల పక్షముగా నేను చేయు ప్రార్థన అంగీకరించుము. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు కుమారుల దోషము నేను ఒప్పుకొంచున్నాను. ఆయనే ఒప్పుకుంటున్నాడు. అయ్యా, వాళ్ళు పాపం చేసి నీకు వ్యతిరేకంగా పాపం చేసిన వారి పాపాలకి నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఒప్పుకుంటున్నాను. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు దోషమును నేను ఒప్పుకొనుచున్నాను. నేనును నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము. ఎవరి మీదో వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారని చెప్పట్లా. నేను నా తండ్రి ఇంటి వారు. ఆయన ఒప్పుకుంటున్నాడు. నేను నా తండ్రి. ఎంత గొప్ప పెద్ద మనసు కావాలి. నేనును తన మీద వేసుకుంటున్నాడు, తన కుటుంబాన్ని మీద వేసుకుంటున్నాడు. ఇశ్రాయేలు చేసిన పాపాలన్నిటిని బట్టి తన జీవితంలో తాను ఒప్పుకుంటున్నాడు. నేనును నా తండ్రి ఇంటి వారు పాపం చేసి ఉన్నాము. నీ ఎదుట బహుగా అసహ్యంగా ప్రవర్తించావు. అయ్యో, పరిశుద్ధంగా ఉండాల్సిన మేము, పరిశుద్ధుడని దేవాది దేవుని ముందు పరిశుద్ధంగా జీవించాల్సిన మేము బహు అసహ్యంగా ప్రవర్తించాం. ఎంతమంది ఎంత సూటిగా తేటగా ఒప్పుకుంటారు. చాలామంది కప్పుకుంటున్నారు, ఒప్పుకోవట్లేదు. అందుకని పాప శిక్ష అలాగే ఉండిపోతుంది. చాలామంది వారి పాప స్థితిని ఒప్పుకోవట్లేదు. అయ్యా, నేను అపరాధం చేశాను, నన్ను క్షమించు. నీకు వ్యతిరేకంగా తలంచాను, నీకు వ్యతిరేకంగా నేను చూడకూడని చూశాను. నేను మాట్లాడకూడని మాటలు మాట్లాడాను. అబద్ధాలేంటి, బూతులేంటి, అనకూడని మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడాను. వినకూడని విషయాలన్నీ విన్నా నేను. చేయకూడని పనులన్నీ చేశాను నేను. వెళ్ళకూడని చోటుకు వెళ్ళాను నేను. ఒప్పుకోట్లే, ఈరోజు కప్పుకుంటున్నారు. అందుకని దేవునికి ఇష్టలుగా ఉండలేకపోతున్నారు. కప్పుకుంటే కాదు. దైవాక్యం ఏం చెప్తుంది? సామెతల గ్రంథంలో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరించబడతాడు అని లేఖనం చెప్తుంది. మనం ఒప్పుకొని విడిచిపెట్టాలి. ఎంతకాలం కప్పుకున్నా దానివల్ల ఏమాత్రం కూడా ప్రయోజనం లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని దగ్గరికి వెళ్ళేటప్పుడు, ఆయన ముందు ప్రార్థన చేసేటప్పుడు మన జీవితాన్ని ప్రభు పాదాల దగ్గర ఒప్పుకుందాం. దేవా, నన్ను క్షమించు. నేను ప్రార్థన ప్రభు, నీకు వ్యతిరేకంగా చేసిన ప్రతి ఆలోచన బట్టి, చూసిన చూపుని బట్టి, మాట్లాడిన మాటలను బట్టి, మా కాళ్ళను బట్టి, చేతులు హృదయాలోచన బట్టి, అయ్యా, మేము చేసిన అపరాధాన్ని బట్టి మీ దగ్గర ఒప్పుకుంటున్నాం. అలవాటుగా కాదు, ఆచారంగా అంతకన్నా కాదు. చాలామంది ఒప్పుకోవాలి కనుక ఏదో ఒప్పేసుకుంటున్నారు, అలాగా మంత్రాలాగా కాదు. హృదయంలో నుంచి పశ్చాత్తాపంతో ప్రభు పాదాల దగ్గరకు వచ్చి మన జీవితంలో ఒప్పుకోవాలి. నెహెమ్యా చూడండి, ఆయన ఏం చేస్తున్నాడు? ప్రభు సన్నిధిలోకి వచ్చి, నేను నీ తండ్రి ఇంటి వారు పాపం చేస్తున్నాము, నీ ఎదుట బహు అసంఖ్య ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలైనను కట్టడలనైనను మేము చేయాల్సిన విధులనైనను మేము కనుకపోయాం. మేము చేయాల్సినవి చేయలేకపోయాం. వాటిని వ్యతిరేకించాం. ఏదైతే మాకు ఆజ్ఞ ఇచ్చారో మోషే గారి ద్వారా నిర్ణయించిన ఆజ్ఞలు మేము చేయలేదు. కట్టడలు ఏమాత్రం కూడా పట్టించుకోలేదు. అలా ఉండలేకపోయాం. మేము గైకొనకపోతేమి
నీ సేవకుడైన మోషేతో నీవు సెలవిచ్చిన మాటను జ్ఞాపకం తెచ్చుకొను మాటలను జ్ఞాపకం తెచ్చుకొను. అదేదనగా మీరు అపరాధము చేసిన ఎడల జనులోనికి మిమ్మల్ని చెదరగొట్టుదును. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి మిమ్మల్ని కూర్చి నా నామము ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మల్ని రప్పించదనని నీవు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. అయ్యా, మేము తప్పు చేసి ఎక్కడైనా విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు నీ దగ్గరకు వచ్చి క్షమాపణ కోరితే క్షమించి మరలా తిరిగి ఇలా చేస్తానని మళ్ళా సమకూరుస్తానని చెప్పావు కదా, నువ్వు సెలవిచ్చితివి కదా. చిత్తగించుము. నీవు నీ మహాప్రభావమును చూపి నీ బాహుబలము చేత విడిపించిన నీ దాసులకు నీ జనులు వీరే. యెహోవా చెవియొగ్గి నీ దాసుడనైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని యొక్క ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపునట్లు అనుగ్రహించుమని నిన్ను బతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించితిని. దేవుని సందు బతిమాలుకుంటున్నాడు. అయ్యా క్షమించయ్యా, నేను నా కుటుంబీకులు అలాగే నా ఇశ్రాయేలు ప్రజలందరూ అపరాధం చేసామయ్యా, మమ్మల్ని క్షమించయ్యా అని ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరి బ్రతిమలాడుకుంటున్నాడు. బ్రతిమాలుకొనుచున్నాను అని ప్రార్థించింది. నేను రాజునకు చాలే. దైవాక్య భాగంలో నెహెమియా ద్వారా మన జీవిత కాలంలో శ్రమ కలిగినప్పుడు మీ ఏం చేయాలో దయచేసి మరలా తిరిగి వెనక్కి వెళ్ళి వాటిని ధ్యానం చేయటానికి సమయం చాలదు గనక మనం నేర్చుకోవాల్సిన మాట గమనించండి. మనం ఏం చేయాలి? దేవుని మనకు శ్రమ కలిగినప్పుడు ఏం చేయాలి కదని దేవుని దగ్గరికి వెళ్ళి ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి. మన పాపను కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి. ప్రభు పాదాల దగ్గర క్షమాపణ కోరి ప్రభు కరికర కొరకు కృప కొరకు వేడుకోవాలి. దయచేసి ఆ విషయాన్ని దయతో గమనించాలని మనం చేస్తుంటున్నాం. దానికి సంబంధించినటువంటి కొన్ని వాక్య ధ్యానం మనం కొన్ని భాగాలు చూద్దాం. కీర్తన గ్రంథం దానికి సంబంధించినటువంటి శ్రమలో మనం పొందేటువంటి గొప్ప అనుభవాన్ని మనం నేర్చుకుందాం. కీర్తన గ్రంథం 18వ కీర్తన 6వ వచనాన్ని చదువు. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి చేయాల్సిన పనిదే. నెహెమియా గారు కూడా చేసిన పనిదే. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయంలో ఆలకించి నా ప్రార్థన అంగీకరించాను. మొరపెడదాం దేవుని సన్నిధిలో. శ్రమ లేని వాళ్ళు లేరు, శ్రమ పొందని వాళ్ళు లేరు. ప్రతి వ్యక్తిలో ప్రతి కుటుంబంలో ఉండిపోయినాయి? శ్రమలు ఉండిపోయాయి. ఆ శ్రమకు మనం చేయాల్సిన పని ఏంటి? ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటి? మొరపెడదాం ప్రభు పాదాల దగ్గర. మొరపెడదాం. యేసయ్యా, అపరాధిని యేసయ్యా, నా మీద కృప చూపి యేసయ్యా అని ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి ప్రభు సన్నిధిలో మొరపెడదాం. మొరపెడితే మనకు వచ్చే ఫలితాన్ని ఏంటో అనేది కూడా మనం చూద్దాం. అదే 18వ కీర్తనలో 27 వచ్చిన భాగానికి వెళ్ళి 18:27. శ్రమపడు వారిని నీవు రక్షించదవు, శ్రమ పడే వారిని నువ్వు రక్షించదవు, గర్విష్ఠులకు విరోధివై వారిని అణిచివేసేదవు. అవునండి, శ్రమ పడి వారిని ఎవరైతే శ్రమలో ఉన్నారో దేవుడు ఏం చేస్తాడు? ఎందుకు మొరపెట్టాలి? దేవుని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి? ఎందుకు కన్నీరు కార్చాలి? ఎందుకు ఒప్పుకోవాలి? కనికరం గల దేవుడు గనక శ్రమలో మనకేం దొరుకుతుంది? రక్షణ. శ్రమలో రక్షణ. 32వ కీర్తన 7వ వచనానికి వెళ్ళి 32వ కీర్తన 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నన్ను నీవు రక్షించదవు. నా దాగు చోటు నీవే. ఇంకెక్కడికి వెళ్ళగలం? ఎవరి దగ్గరికి వెళ్తే నీ శ్రమలు పరిష్కారం అవుతాయి? అందరూ మానవమాతులు మన ప్రభు చూపిస్తే తప్ప ఎవరు ఏం చేయలేరు. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నన్ను రక్షించదవు. శ్రమలో నుండి రక్షించే దేవుడు.
ఎన్ని శ్రమలున్నా ఏ పరిస్థితికైనా మన దేవుడు మనం రక్షించగలడు అనేటువంటి ఒక బలమైనటువంటి ఆధారం మన దగ్గర ఉంది. శ్రమలో నీవు నన్ను రక్షించదు అని 76 కీర్తన గ్రంథం 76 కీర్తన 9వ వచ్చిన భాగానికి వెళ్దాం. 76 దేశంలో శ్రమ నొందిన వారిని అందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచి ఉన్నాడు. దేశంలో శ్రమ నొందిన వారందరినీ రక్షించడానికి దేశములో. అందుకని మనంగా ఏం చేయాలంటే మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం మంచిదే, మేలే, చేయాల్సిందే. అంతేకాదు మన కుటుంబం కొరకు ప్రార్థన చేయటం మేలే, మంచిదే. మన సంఘం కొరకు మనం ప్రార్థన చేయాలి. వాళ్ళ శ్రమలో మనం చేయాల్సిన అటువంటి పరిస్థితి ఏంటంటే, మన వారికి ఉన్న శ్రమలో మన ప్రార్థన సహాయం కోరినప్పుడు మనం తప్పక మనం వ్యక్తిగతంగాను, కుటుంబ పరంగాను, సంఘపరంగాను ప్రార్థన చేయాలి. అంతేకాదు ఇప్పుడు మనం చదివినటువంటి భాగంలో దేశములో శ్రమ నొందిన వారందరినీ ఆగండి, అది ఎవరింటి పోతే నాకెందుకు, మంచి మనసు కాదని మనం ఏం చేయాలి? దేశంలో అనేక మంది అనేక రకాలైనటువంటి శ్రమలో ఉన్నారు. ఆ పరిస్థితిలో మనంగా చేయాల్సిన పరిస్థితి ఏంటంటే ఏం చేయాలి? శ్రమ నొందిన వారందరినీ వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచి ఉన్నాడు. న్యాయపు తీర్పునకు దేవుడు లేచి ఉన్నాడు రక్షించడానికి. మన దేశం కొరకు ప్రార్థన చేద్దాం. ఎంతో మంది ఎంతో భయంకరమైన పరిస్థితిలో దేశంలో ఉన్నారు. మనకు తెలుసు, మన రాష్ట్రంలో ఉన్నారు, మన ప్రాంతంలో ఉన్నారు. వారందరి కొరకు మనం ఏం చేయాలి? వారందరి కొరకు మనం ఏం చేయాలి? తప్పక మనం ప్రార్థన చేయాలి. ఎందుకని? శ్రమలో ఆయన ఏం చేస్తాడట? మనకి శ్రమలో ఏం చేస్తాడు? శ్రమలో నిధులు వారిని రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచి ఉన్నాడు. న్యాయపు తీర్పు, శ్రమలో రక్షణ దొరుకుతుంది. అది కీర్తనల గ్రంథం 91వ కీర్తన. 91:15 వచ్చిన అని చూద్దాం. అతడు నాకు మొర్ర పెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. ఎవరు తోడు? శ్రమలో. ఎవరి కాళ్ళకే శ్రమలు ఉన్నాయి, ఎవరి కాళ్ళకే బాధలు ఉన్నాయి. ఎవరితో చెప్తామన్నా వాళ్ళు మనకి రివర్స్గా, అయ్యో నాకు ఇలాంటి పరిస్థితి ఉంది, నా కుటుంబం అలాంటి పరిస్థితి ఉంది, నా జీవితం ఇలాంటి పరిస్థితి ఉంది, నాకు ఇలాంటి రోగం ఉంది, నాకు ఇలాంటి బాధ ఉంది, ఇలాంటి శ్రమలు చెబుతున్నారు. మరి ఎవరితో చెప్పగలం? ఎవరితో చెప్తే పరిష్కారం అవుతుంది? దైవాక్యం ఏం చెప్తుంది మనకి? ఏం నేర్పిస్తుంది మనకి? అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. నేను మాట్లాడను, నేను పలకున్న శ్రమలో నేను వీసిపోయి ఉంటాను అనలేదు. లేదు, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. అతను విడిపించి అతని గొప్ప చేస్తాను. ఎంత దయగల దేవుడు! శ్రమ ఎందుకు వస్తుందంటే చాలా కారణాలు ఉన్నాయి. మరి మనం ధ్యానం చేసిన భాగంలో చాలా విషయాలు శ్రమ ఎందుకు వస్తుందో మనం ధ్యానం చేసాం. అయినా మీకు ఒకసారి గుర్తు చేస్తాను. శ్రమ ఒకటి పరీక్ష కొరకు. మనకు తెలుసు, యోబు గారు పరీక్షించడానికి దేవుడు వానికి శ్రమ పెట్టినట్టు మనకు తెలుసు. దేవుడు ఆ శ్రమను యోబు గారి జీవితంలో అంగీకరించాడు, యాక్సెప్ట్ చేశాడు, అలౌ చేశాడు. ఒకటి. రెండోది, శ్రమలు అనేవి మందాక మనం చదువుకుని నెహెమియా గ్రంథంలో చదువుకున్నాం. మనం చేసుకునేటువంటి కష్టాలు అంటే దోషాన్ని బట్టి శ్రమలు వస్తాయి. ముందు భాగంలో ఎవరు ఎలా చేసి ఎలాంటి దోషం చేయటం ద్వారా వాళ్ళ శ్రమలు తెచ్చిపెట్టుకున్నారో మనం ధ్యానం చేయబోతున్నాం. అయితే మరి శ్రమలు మేలుకరంగా ఉంటాయరా అంటే అవును. ఎలాంటి మేలు మనకి శ్రమ ద్వారా ఎలాంటి మేలు కలుగుతుందో, ఆ శ్రమ ఎలా మేలైందో కూడా మనం చూడబోతున్నాం. కీర్తన గ్రంథం 119వ కీర్తన. కీర్తన గ్రంథం 119వ కీర్తన 67 వచ్చిన భాగాన్ని చదువు. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. ఆయన ఏమంటున్నాడు?
శ్రమ శ్రమ కలుగక కలుగక మునుపు నేను త్రోవ విడిచితిని. అరే ఆగండి శ్రమ కలుగక మునుపు నేను త్రోవ త్రోవ విడిచాను. విడిచితిని. ఇప్పుడు ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. ఆగండి, అంటే శ్రమ ఏం చేసింది అని కరెక్ట్ చేసింది. శ్రమే రాకపోతే ఎక్కడుండేవాడు? త్రోవ తప్పు ఉండేవాడు కదండి. త్రోవ తప్పి తిరిగి తిని ప్రభు ప్రేమ నేను కాననైతేని. దేవుడు ఎప్పుడైతే మన జీవితంలో త్రోవ తప్పేమో అప్పుడు ఆయన చెప్తున్నాడు తన అనుభవాన్ని బట్టి, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచాను. ఇప్పుడు నీ నీ వాక్యమును వాక్యమును అనుసరించి అనుసరించి నడుచుకొనుచున్నాను. నడుచుకొనుచున్నాను. అంటే శ్రమ మనిషిని ఏం చేసింది? త్రావు విడిచి తిరుగుతున్న మనిషిని కరెక్ట్ చేసింది. ఎలా కరెక్ట్ చేస్తుందో మనందరికీ తెలుసు. మనం చూద్దాం ఆ పరిస్థితిని. మత్తయి సువార్త 15వ అధ్యాయం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 11వ వచ్చిన భాగాన్ని 11వ వచ్చినాన్ని చదువు. నోట పడునది కాదు, తప్పిపోయిన కుమారుడు తను చెప్పే మాటల గురించి మనం చూస్తున్నాం. క్షమించండి, లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం 11వ వచనం. మరియు ఆయన ఇట్లా నేను ఒక మనుషునికి 2 కుమారులుండిరి. వారిలో చిన్నవాడు తండ్రి, ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశమునకు ప్రయాణమైపోయి అతడు తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను. అదంతయు ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థుల్లో ఒకని చెంత చేరెను. అతడు పందులను మేపుటకు ఏ పరిస్థితిలోకి వెళ్ళాడు? అద్భుతమైనటువంటి ఆస్తి కలిగి, సంపద కలిగి, ఎంతో అద్భుతమైనటువంటి జీవితంలో ఉన్నటువంటి ఈ మనిషి త్రోవ తప్పాడు. త్రోవ విడిచి తిరిగి తిని శ్రమ కలుగక మునుపు త్రోవ విడిచి, మనం చదివిన వాక్య భాగంలో లాగా త్రోవ విడిచి తిరిగాడు. ఎంత భయంకర పరిస్థితి దిగజారిపోయాడంటే పందుల మేపుటకు తన పొలంలోనికి వాని పంపాను. వాడు పందులు తిని పొట్టుతో తన కడుపు నింపుకొని ఆశపడిన గాని ఎవడును వానికేమీ ఇయ్యలేదు. అయితే బుద్ధి వచ్చినప్పుడు ఆ శ్రమ ఆయనకి ఏం తెచ్చింది? బుద్ధి తెచ్చింది. ఆ శ్రమ లేకపోతే బుద్ధి పడేవాడు కాదు. తన జీవితంలో ఏమాత్రం కూడా కరెక్ట్ అయ్యేవాడు కాదు. ఇప్పుడు వచ్చింది బుద్ధి? 15వ అధ్యాయం 17 వచ్చిన. అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు ఆయన చేసిన పని ఏంటి? నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు. బుద్ధి ఎప్పుడు వచ్చింది? 14 వచ్చిన 15, 14. అంతయు ఖర్చు చేసిన తరువాత దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్లి ఆ దేశస్థుల్లో ఒకరి చెంత చేరాను. అతడు పందులను మేపుటకు తన పొలంలోనికి పొలంలోకి వెళ్ళి పందు పొట్టు తిన్నప్పుడు బుద్ధి వచ్చింది. అంటే శ్రమలో ఇందాక మనం చదువుకున్న భాగం, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచేతిని, ఇప్పుడు నీ వాక్యం నడుచుకొనుచున్నాను. ఇప్పుడు బుద్ధి వచ్చినాక ఏం చేశాడు? మనం కూడా చాలా సంవత్సరాలు
బుద్ధి లేని వాళ్ళగా ప్రవర్తించాం. వాస్తవం ఇది. బుద్ధి లేని వాళ్ళగా ప్రవర్తించాం. ఏం తలంచాలంటే తలంచాం. ఏం చూడాలనుకుంటే మంచి చెడులు ఎక్కడో చూసాం. ఏం మాట్లాడాలనుకుంటే అసలు ఏమిటో తెలియదు, అంత భయంకరంగా మాట్లాడాం. ఏం చేయాలనుకుంటే అలా చేసాం. ఎక్కడికి వెళ్ళాలనుకుంటే అద్దు పొద్దు లేకుండా, భయం భక్తి లేకుండా వెళ్ళాం. కానీ ఇప్పుడు క్రమపడ్డాం. మనం ఇప్పుడు క్రమపడ్డాం. దైవాక్యం ఏం చెప్తుంది? ఆయన ఇప్పుడు క్రమపడ్డాడు. తప్పిపోయిన కుమారుడు ఇప్పుడు క్రమపడ్డాడు. ఇప్పుడు బుద్ధి వచ్చింది. శ్రమలో 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 15వ అధ్యాయం 32 వచ్చిన ఆయనకి వెళ్దాం. 15వ అధ్యాయం 32 వచ్చిన. మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే, ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని ఏ పరిస్థితిలో దిగజారిపోయాడు అంటే, బాబో ఎంతో భయంకరమైన పరిస్థితిలో దిగజారిపోయాడు. మరి తన జీవితంలో తండ్రి దగ్గరికి ఎలా రాగలిగాడంటే, శ్రమలో బుద్ధి కలిగింది. శ్రమలు మనకి ఏమి నేర్పిస్తాయి? బుద్ధి నేర్పుతాయి. బుద్ధి నేర్పుతాయి. బుద్ధి నేర్పుతాయి. బుద్ధి నేర్పుతాయి. మన జీవిత కాలంలో శ్రమ మన జీవితానికి ఎన్నో శ్రమలు మనకు బుద్ధి నేర్పుతాయి. ఇశ్రాయేలు యొక్క జీవితంలో వాడికి వచ్చిన శ్రమలు వాళ్ళకి బుద్ధి నేర్పి అనేక సార్లు తప్పోయారు. ఒక్కసారి కాదు, అనేక సార్లు. అదే అంటాడు, లెక్కలేని సార్లు అని. లెక్క పెట్టడానికి వీలేనని సార్లు మనం కూడా అనేక సార్లు దేవుని వాక్య ప్రకారంగా క్రమంగా ఉండాల్సిన మనం అక్రంగా ప్రవర్తించి దేవునికి దూరమై వాక్యానుసారంగా జీవించాల్సిన మనం అనేక సార్లు దేవుని వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాం. మనం అనేక సార్లు దేవునికి వాక్యానికి విరుద్ధంగా ప్రవర్తించాం. అయితే మన పరిస్థితి ఏంటి? లెక్కలేని సార్లు మనం అలాగూ చేశాం. శ్రమ కలిగినప్పుడు అర్థం చేసుకోండి, మనల్ని క్రమపరిచింది ఎవరో? శ్రమ, అదే బాధ, అదే రోగం, అదే వేదన, అదే శోధన మన క్రమపరిచింది అది. కాబట్టి గమనించండి, 15వ అధ్యాయం 32 వచనంలో మనము సంతోషపడి ఆనందించటమే. కారణం ఏంటంటే, ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికినని అతనితో చెప్పాను. దానికి ముగింపుగా 119 కీర్తన 71 వచనంలోకి వెళదాం. 71. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఆమేన్. శ్రమ ఏది మేలు? శ్రమ ఉండుట మేలయ్యాను. శ్రమ కలకపోతే తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చి ఉండేవాడు కాదు, పశ్చాత్తపడేవాడు కాదు, క్రమపడేవాడు అంతకన్నా కాదు. మరలా తిరిగి తండ్రి దగ్గరికి రావడానికి శ్రమే తనకు మేలు కారణం. శ్రమే మేలయ్యను. శ్రమ కలుగుకు మునుపు నేను త్రోవ విడిచాను. అందుకే చెప్తున్నాడు 119 కీర్తన 71 వచనంలో ఆయన ఏమంటున్నాడు? శ్రమ నుండి ఉండుట నాకు మేలాయను. ఏది మేలని చెప్తున్నాడు? ఎంతమంది ఒప్పుకుంటారు శ్రమ మేలని? శ్రమ మేలని ఎంతమంది చెప్పుకుంటారు? ఎంతమంది ఒప్పుకుంటారు? మన జీవితంలో శ్రమ మనకేం చేస్తుంది? మేలు చేస్తుంది. మన క్రమపరుస్తుంది. పోగొట్టుకున్నట్టు ఆశీర్వాదాలని మరి మనకు తెలుసు. ఆశీర్వాదాలు పోగొట్టుకుని అన్నీ కూడా మరలా తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు మరలా అన్నీ పొందగలిగాడు. మరలా తిరిగి రింగి పట్టి మరలా తిరిగి అధికారాన్ని, రింగ్ అంటే అధికారం, మరలా తిరిగి పాడైపోయిన జీవితంలో ప్రశస్తమైన వస్త్రాలు అని శుభ్రం చేసి ప్రశస్తమైన వస్త్రాలు వేసి మరలా తిరిగి తండ్రి దగ్గర మరలా తిరిగి పోగొట్టుకుని అవన్నీ తను పొందినట్టుగా మనందరికీ తెలుసు. ఈ అన్నీ కరెక్ట్ చేసింది ఎవరు అంటే శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యను. శ్రమ నుండి ఉండుట నాకు మేలయ్యను అని చెప్తున్నాడు. మేలుకరమైనటువంటి జీవితాలు యోసేపు యొక్క జీవితంలో ఎలాంటి శ్రమలు తనకు మేలుకరంగా, దీవెనకరంగా, దిద్దుబాటుకరంగా ఉన్నాయో మనం ధ్యానం చేయబోతున్నాం. దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి కొంత భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దయచేసి వాక్య భాగంలోకి వెళ్దాం. మీరు కూడా
ఆదికాండంలో నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకున్నాం, ధ్యానం చేద్దాం. ఆదికాండం 37వ అధ్యాయం 37వ అధ్యాయం మొదటి వచ్చిన భాగాన్ని చదువు. యాకోబు తన తండ్రి పరదేశవాసిగా ఉండిన కనాను దేశంలో నివసించాను. యాకోబు వంశావళి ఇది. యోసేపు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. జాగ్రత్తగా వినాలి మాట. తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై. యోసేపు ఏం చదివాడు, ఏమి మరి నేర్చుకున్నాడు, తన పరిస్థితి ఏంటో అక్కడ చక్కగా చెప్పబడుతుంది. తన సహోదరులతో పాటు 12 ఏండ్ల వాడై తన సహోదరులతో పాటు మంద మేపుచుండాను. అతని చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను గిల్పా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు యోసేపు యొక్క క్యారెక్టర్, తన జీవితాన్ని గురించి అయినటువంటి విశేషత ఇక్కడ తెలియజేయబడింది. యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారం వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. తన నాన్నగారు చూడు ఏం చేస్తున్నాడు, పెద్దన్న ఏం చేస్తున్నాడు, చిన్నాన్న ఏం చేస్తున్నాడు, కొంచెం చెప్పి సరిచే నాన్నగారు. ఎందుకంటే ఈయన చెప్పే వయసు కాదు, చెప్తే కూడా వాళ్ళు ఏమాత్రం కూడా అంగీకరించరు, పావయ్య అంటారు. కానీ అందుకని ఆయన ఏం చేస్తున్న నాన్నగారి దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు చేసేటువంటి దుర్మార్గ పనులన్నీ కూడా, చెడు పనులన్నీ కూడా నాన్నగారికి చెప్పి వాళ్ళని కరెక్ట్ చేస్తే వాళ్ళకి ఇష్టం లేకపోయింది. అది ఏమాత్రం ఈ రోజుల్లో చాలామంది ఏం చేయరు, ఎవరు ఏమైనా పట్టించుకోరు. తమ్ముడు ఏమైనా పట్టించుకోరు, అన్న ఏమైనా పట్టించుకోరు, ఇంట్లో ఎవరు ఏమైనా పట్టించుకోరు. ఇంకా బయట వాళ్ళ సంగతి ఏంటి అసలు చెప్పలేము, ఎవరు పట్టించుకోరు. కానీ యోసేపుకి ఎంత గొప్ప మంచి మనసు, ఎంత గొప్ప మనసు. అన్నల గురించి అయినటువంటి సమాచారం నాన్నగారికి చెప్పి నాన్నగారి చేత సోదరుల్ని కరెక్ట్ చేయించాలి, సరైన మార్గంలో నడిపించాలనేటువంటి గొప్ప మనసు. మనకు చాలామంది క్రమం లేని వాళ్ళు కదండి, చాలా భయంకరమైన పాపంలో జీవిస్తున్న వాళ్ళు మనకి ఎంతోమంది కనబడుతున్నారు. కానీ మనం పట్టించుకోం, చూసి చూడనట్టు ఊరుకుంటాం కదండి. మనం చూడండి ఎలా చేస్తామో కొంచెం కూడా. అందుకని రోజు రోజుకి చెడుగు ఎక్కువైపోతుంది కానీ తక్కువ కావట్లేదు. వాళ్ళు వినినాను వినకపోయినా మనంతులో మనం ఏం చేయాలి, తప్పక తెలియచేయాలి. చాలామంది చేయట్లేదు ఈ పని. మనందరూ ఒప్పుకోవాల్సిన, బహిరంగంగా ఒప్పుకోవాల్సిన విషయం. ఎంతోమంది చెడిపోతుంటే, పాడైపోతుంటే సరిచేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయాం మనం. 37వ అధ్యాయం ఆదికాండం 4వ వచనానికి వెళ్దాం. అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించుట చూచినప్పుడు వారు అతని మీద పగబట్టి అతన్ని క్షేమ సమాచారమైనను అడగలేకపోయారు. 37వ అధ్యాయం 11వ వచనం కదా. అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. ఆగండి. తన జీవితం, తన పరిశుద్ధత వాళ్ళకి ఏం కలగజేసింది? నాన్నగారికి చెప్పేటువంటి విషయంలో, కరెక్ట్ చేసే విషయంలో ఇష్టపడలేదు వాళ్ళు. తన సహోదరులు తన మీద ఇష్టపడలేదు, అసూయపడ్డారు. ఏంటి ఇవన్నీ అని తన జీవితాన్ని బట్టి నేర్చుకోవాలి. కరెక్ట్ చాలా జీవితాలు యోసేపు యొక్క జీవితం చూసి నేర్చుకోవాల్సిన వాళ్ళు, కరెక్ట్ వాల్సిన వాళ్ళు ఏమాత్రం ఆ పని చేయకుండా అసూయపడుతున్నారు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉండిపోయాడు. 37వ అధ్యాయం 18వ వచ్చిన భాగానికి వెళ్దాం. అతడు దగ్గరకు రాకమునుపు వారు దూరము నుండి అతన్ని చూచి, గమనించాలి, వాళ్ళు దూరంగా మందను మేపటానికి వెళ్ళినప్పుడు నాన్నగారు యోసేపును వాళ్ళ దగ్గరికి పంపించారు. మనందరికీ తెలుసు విషయం. వాళ్ళ నాన్నగారు యాకోబు తన యోసేపుని పిలిచి, మీ అన్నలో చాలా కాలమైంది, వెళ్ళి వాళ్ళు ఏమయ్యారు, ఏ పరిస్థితిలో ఉన్నారో చూసిరామని చెప్పంటే పంపిస్తే దూరానిగా చూసినప్పుడు దురాలోచన చేసి, మా కోసం తమ్ముడు ఇంత దూరం నడిచొస్తున్నాడని కాదు, ఇంత దూరం నడిచొస్తున్నాడని దాదాపుగా లెక్కిస్తే ఆ భాగం అంతా కూడా 75, 150 కిలోమీటర్లు నడిచి అన్నల కోసం వెళితే అన్నలు, అమ్మో మా తమ్ముడు మా కోసం ఇంత దూరం ప్రయాసపడి వస్తున్నారు అని మరి వాళ్ళు ప్రేమించి దయచూపాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? అతని చంపుటకు దురాలోచన చేస్తున్నారు.
ఇది ఎంత బాధాకరమైన విషయమో ఒకసారి ఆలోచన చేయాలని మనం చేస్తున్నాం. ఎవరైనా మనకి ఏదైనా అలా నీ పద్ధతి అలా బాగోలేదు, నీ మాట తీరు బాగోలేదు, నీ ప్రవర్తన బాగోలేదంటే వాళ్ళని ప్రేమించి వాళ్ళు కరెక్ట్ అవ్వాల్సింది బదులుగా నువ్వు చెప్పావులే, నాకు పెద్ద చెప్పావులే అని చెప్పి వాళ్ళ మీద ఏం పెట్టుకుంటాం? కక్ష పెట్టుకుంటాం. వాళ్ళ మీద దురాలోచన చేస్తాం. జరిగిన విషయం ఏంటంటే అతడు దగ్గరకు రాకమునుపోవారు దూరం నుండి అతను చూచి అతను చంపుటకు దురాలోచన చేశారు. మన దేశంలో జరుగుతున్న పరిస్థితి, మన కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితి. ఎవరైనా మంచిగా వాళ్ళు ప్రవర్తించి మనకు అలా ఉండకూడదు, అలా చేయకూడదంటే వాళ్ళ మీద ఏం చేస్తున్నారు? ఇప్పుడు దురాలోచన, గిట్టక, వాళ్ళంటే మంచితనం గిట్టక వాళ్ళకి దురాలోచన చేస్తున్నారు. 37వ అధ్యాయం 24 వచ్చిన చదువుదాం. అతను పట్టుకొని గుంటలో పడద్రోసిరి. అతని గుంటలో పడద్రోసిరి. ఇది బాధకరమైన భయంకరమైనటువంటి పరిస్థితి. ఆ గుంట వట్టిది, అందులో నీళ్లు లేవు. ఎంత కాలం ఆ గుంటలో ఉండిపోయాడు. ఆ అడవిలో ఉన్నటువంటి ఆ గుంటలో ఎన్ని పాములు ఉన్నాయో, ఎన్ని తేళ్లు ఉన్నాయో, ఎలాంటి పరిస్థితి ఉందో ఆ గుంటలో. దయా కనికరం లేకోకుండా, తమ్ముడని ప్రేమ లేకోకుండా గుంటలో పడద్రోసినట్లు మనం చూస్తున్నాం. అంటే యోసేపుకి ఏం కలిగింది? వాడు దురాలోచన ద్వారా భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నాడు. గుంటలో పడద్రోశారు. మేలు చేస్తే చేశాడా, కీడు చేస్తే చేశాడా? మేలుకు ఏమో ఎదురైంది? కీడు. మేలుకి ఏమి ఎదురైంది? తన జీవితంలో కీడు ఎదురైంది. మీరు గమనించాలి. గుంటలో పడద్రోసి ఎంత శ్రమ పడ్డాడో గుంటలో. తినటానికి ఎంత కాలమైందో తిని, ఎంత కాలమైందో నీళ్లు తాగి, ఎంత కాలమైందో ఆ పరిస్థితులు అక్కడ ఉండి, ఆ శ్రమలో ఉండి, అయ్యో ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నాడు. ఈ పరిస్థితిలో యోసేపు భయంకరమైనటువంటి శ్రమలో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. 37వ అధ్యాయం 28 వచ్చిన భాగానికి వెళ్దాం. మిద్యానీయులైన వర్తకులు ఆ మీదుగా వెళ్ళుచుండగా వారు ఆ గుంటలో నుండి యోసేపును పైకి తీసి ఆ ఇష్మాయేలీయులకు 20 తులముల వెండికి అతన్ని అమ్మివేసి దేశం గాని దేశస్తులకి అమ్మివేశారు. వాడికి డబ్బులు కావాలి. దూర దేశాలకి ఎంతో భయంకరమైన పరిస్థితిలో బానిసగా ఆయన అమ్మేశారు. కొంచెం కూడా దయా కనికరం లేకుండా అమ్మేశారు. మా తమ్ముడే మా కోసం, మా తోడపుట్టినోడే మా కోసం అంత దూరం నుంచి ఇక్కడ దాకా వస్తే మనం ఇదేనా చేసేదని మనస్సాక్షి ఒక్కడు కూడా లేకోకుండా ఐగుప్తులకి, దేశం కాని దేశస్తులకి అమ్మేశారు. బానిసగా అమ్మేశారు. కొంచెం కూడా దయా దాక్షిణ్యం ఏమాత్రం కూడా చూపుకోకుండా అమ్మేశారు. ఇది అంతా బాధకరమైన భయంకరమైన పరిస్థితితో ఒకసారి ఆలోచించే. ఎంత భయంకరమైన పరిస్థితితో కొంచెం కూడా దయా కనికరం లేకుండా దేశం కానీ దేశంలో ఇప్పుడే కష్టంగా ఉన్న పరిస్థితులు, కానీ అప్పట్లో ఉన్నటువంటి పరిస్థితులు వేరే దేశస్తులకి కొంచెం కూడా దయ లేకోకుండా అమ్మివేసినట్టు లేఖన భాగాలు మనం చూస్తుంటున్నాం. అయినా జరిగిన పరిస్థితి ఏంటో మనం నేర్చుకోవాలి. ఇది అద్భుతమైన మన జీవితానికి పాఠం. యోసేపుకి ఎన్ని శ్రమలు వచ్చాయంటే, నేను ధ్యానం చేసి లెక్కబెట్టినప్పుడు 23 శ్రమలు వచ్చాయి యోసేపు జీవితానికి. 23 శ్రమలు వచ్చాయి. అయితే మరి అప్పుడు తనకంటూ ఎవరు లేరు, ఆ దేశంలో తనకంటూ ఎవరు లేరు. మరి ఆ భాష ఈయనకి రాదు. ఆ పరిస్థితుల్లో బతకటమే కష్టం. అయినప్పటికీ గమనించండి, 39వ అధ్యాయం 2వ వచనానికి వెళ్దాం. సమయం అవుతుంది కనుక కొంచెం స్పీడ్గా మనం వెళ్ళి ధ్యానం చేయాలి. యెహోవా యోసేపునకు తోడైయుండెను గనుక. ఆగండి, ఎవరు తోడు లేరు. ఇప్పుడు అన్నలు తోడు లేరు, అమ్మ నాన్న ఎవరు తోడు లేరు. తనకంటూ తన చేసేస్తులు ఎవరూ తెలియదు. ఐగుప్తు దేశానికి వెళ్ళాడు. వాళ్ళ భాష రాదు, వాళ్ళ పరిస్థితి తెలియదు. ఆ బానిస పనిలో అలాంటి పరిస్థితిలో కూడా శ్రమలో ఎవరు తోడు? దాకా మనం చదువుకున్నాం. దేవుడే తోడు. శ్రమలో ఎవరు తోడు? యోసేపు. యెహోవా యోసేపు నాకు తోడైయుండెను గనుక. నాకు ఎంతో ఆదరణ కలిగి చేసిన మాట ఇది.
యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక తోడై ఉండేను. అతడు యెహోవా వర్ధిల్లుచు యోసేపు నాకు తోడై ఉండేను. ప్రియా సహోదరుడా సహోదరి, దేవుని వాక్యం వింటున్న మన జీవితానికి మనకెవరు ఈ లోకంలో తోడు లేకపోయినా రాకపోయినా మనకు తోడెవరు? దేవుడే. యెహోవా యోసేపు నాకు తోడై ఉండెను తోడై గనుక ఉండేను. 39వ అధ్యాయం 3వ వచనం. యెహోవా అతనికి తోడై ఉండెననియు యెహోవా అంటే యోసేపు నాకు తోడై ఉండేను. యెహోవా అతనికి తోడుగా ఉండేను. 39వ అధ్యాయం 20 వచ్చిన భాగంలో 21 వచ్చిన భాగానికి అయితే యెహోవా యోసేపునకు తోడై ఉండి 23 వచ్చిన భాగానికి వెళ్దాం. యెహోవా యెహోవా అతనికి అతనికి తోడై ఉండేను. అంతేకాదు 23 వచ్చిన చివరి భాగంలో అతడు చేయనిది యావత్తు యెహోవా సఫలపరిచాను. అందరు విడిచిపెట్టేనా? ఎవరు విడిచిపెట్టలేదు. ఎందుకు విడిచిపెట్టలేదు? శ్రమలో ఈ దేవుడే మనకి తోడు. శ్రమలో ఎవరు తోడు మనకి? కదండి, ఎవరు తోడు? తన జీవిత కాలంలో, తన కష్టకాలంలో ఎవరు తోడుగా ఉంటారు మనకి? దయచేసి కీర్తనల గ్రంథం 120వ కీర్తన 120వ కీర్తన 1వ వచనాన్ని చదువు. 120 మనకు చక్కటి శ్రమలో నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. ఎవరు చెప్పుకోగలడు తనకి ఎవరున్నారని ఆ దేశంలో? యోసేపు తన జీవిత కాలంలో తనకంటూ ఎవరు ఉన్నారు అక్కడ? మరి ఏం చేశాడు? యెహోవాకు మొరపెట్టాడు. అవునండి, దిక్కుతోచని పరిస్థితిలో యెహోవాకు మొరపెట్టాడు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. అప్పుడు యెహోవా యోసేపునకు తోడుగా ఉన్నాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనాన్ని చదువు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల ఆగండి. నిజంగా చిన్నపిల్లాడైనా 12 సంవత్సరాల పిల్లాడైనా యోసేపు ఈ పరిస్థితిలో ఇంత పెద్ద కష్టం, అమ్మా నాన్నకు దూరమై, కుటుంబీకులు దేశస్తులకు దూరమై ఎక్కడో తీసుకెళ్లి బారిస్ పని అమ్మేస్తే ఏమైపోవాలి? కుంగిపోవాలి. నిజంగా కుంగిపోవాలి. తన వయసు ఎంత, తన పరిస్థితి ఎంత, ఎలాగా? నిజంగా మనకు శ్రమ కలిగినప్పుడు ఎన్ని విధాలుగా మనం ఏమైపోతాం? కుంగిపోతాం. అయ్యో ఏంటి నా పరిస్థితి? శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల నీవు చేతకాని వాడవద్దు. అవును. కాబట్టి ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టాలి. యోసేపు చేసిన పని ఏంటి? ఆయన చేసిన పని ఏంటి? మొరపెట్టాడు. దేవునికి మొరపెట్టగా యెహోవా యోసేపు నాకు తోడై ఉండాలి. 39వ అధ్యాయం 9వ వచనానికి ఆదికాండం 39:9. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా ఉండలేదు. కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా ఎవరిని విడిచిపెట్టకోకుండా దేవుని యందు భయభక్తులు కలిగి ఏం మాట్లాడుతున్నాడు? అడిక ఈ మాటలు తప్పుకు అవకాశం లేదు. దేవుని వైపు చూస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగి నేను ఎలాగా యెహోవాకు విరోధంగా ఈ దుష్కార్యం నేను ఎలా చేయగలను? నేను చేయను. ఇట్టి పరిస్థితుల్లో అందరి జీవితంలో ఏదో ఒక లోపం కనపడుతుంది. యోసేపు యొక్క జీవితంలో మనకు నేర్పుతున్న పాఠం ఏంటంటే ఎక్కడా కూడా కొంచెం కూడా తప్పుకు అవకాశం లేదు. ప్రభునందు ప్రియులారా, యెహోవా యోసేపు నాకు తోడుగా ఉండడానికి ముఖ్య కారణం అది. ఎక్కడా తన జీవితంలో శ్రమలు పడ్డాడు, మంచిదే, శ్రమలు పడింది. ఆ శ్రమలన్నీ తన జీవితానికి మేలైనవి. ఎందుకనంటారు? యోసేపును అన్నల కొట్టి బావులు వేసి బాధించి అమ్మకపోతే యోసేపు ఎక్కడ ఉండేవాడు? దాకా చదువుకున్నాం మనం. యోసేపు 12 సంవత్సరాలు వాడై
అన్నలతో పాటు మంద మేపుతూ గొర్రెలు మేపుతూ అక్కడే ఉండేవాడు. అన్నల కొట్టడం మంచిదైంది, శ్రమల పాలు చేయటం మంచిదైంది, లేకపోతే అక్కడి నుంచి వచ్చేవాడు కాదు. అమ్మటం మంచిదైంది, లేకపోతే ఐగుప్తు వచ్చి ఉండేవాడు కాదు. అంతేకాదు తన జీవిత కాలంలో తను తీసుకెళ్లి చెరసాల్లో వేయబడి ఉంటాం. అంతేకాదు తన జీవిత కాలంలో అక్కడ వేయబడి అక్కడ కళ యొక్క భావం చెప్పబట్టే ఇప్పుడు రాజుగారి ముందు నిలబడ్డాడు, రాజ్యరికంలో ప్రభు అయ్యాడు. ఐగుప్తు దేశానికి ప్రభు కావడానికి ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలు అనుభవిస్తూ వచ్చాడో మనం చూస్తున్నాం. నేను చెప్తాను, ఇవన్నీ జరగకపోతే యోసేపు మేలు జరిగి ఉండేది కాదు. శ్రమలో ఆయనకి ఏం కలిగింది? మేలు. శ్రమలో మేలు కలిగింది. అవునండి, తన జీవితంలో ప్రతి శ్రమలో ఆయన మేలును అనుభవిస్తున్నట్టు లేఖన భాగాల్లో మనం చూస్తున్నాం. 39వ అధ్యాయం ఆదికాండం 20 వచ్చిన ఆయన చదువు. 39:20. అతన్ని పట్టుకొని చెరసాలు వేస్తే రాజు ఖైదీలు బంధింపబడి చెరసాలు చాలా భయంకరమైన చెరసాల 21 సంవత్సరం కాలంలో చెరసాల వేయబడితే జీవితకాలం అంతా చెరసాల ఉండేటువంటి అంత భయంకరమైన శ్రమ, ఊహించడానికి చేతగానటువంటి పరిస్థితి. అయినా తను చేసిన పని ఏంటంటే అక్కడ దేవునికి మొరపెట్టాడు. ఎందుకని? తనకు తెలుసు తన దేవుడు మొర్రాలకించువాడని, వాటి ఏ పరిస్థితికైనా విడిపించువాడన్న సంగతి యోసేపు పెరిగి దేవునికి మొరపెట్టి అక్కడి నుంచి గొప్ప విడుదల పొందాడు. 39వ అధ్యాయం 20 వచ్చిన 39:20. అతన్ని పట్టుకొని రాజు చెరసాలలో వేయించాను. అక్కడ భయంకరమైన చెరసాల, ఇంకెప్పటికీ బయటికి రాని పరిస్థితి. 39వ అధ్యాయం 21 వచ్చిన చదువు. అయితే యెహోవా యోసేపునకు తోడైయుండి, ఆమేన్. యెహోవా యోసేపునకు తోడై ఉన్నాడు. ఆయన విడిచిపెట్టలేదు. నన్ను విడిచిపెట్టాడు. ఇప్పుడు మనం ఆయన విడిచిపెట్టినప్పుడు యోసేపు దేవుని విడిచిపెట్టలేదు, దేవుడు కూడా యోసేపును విడిచిపెట్టలేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు కలిగినా, ఎన్ని బాధలు కలిగినా మనం కూడా నేర్చుకుందాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఏం చేయకూడదు? దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని యందు భయభక్తులు కలిగి మన దేవుని విడిచిపెట్టకపోతే ఆయన ఎట్టి పరిస్థితుల్లో మనల్ని విడిచిపెట్టడు. సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఒక మాట చదివి ప్రార్థన చేద్దాం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం. నీ నోరు తెరచి న్యాయంగా తీర్పు తీర్చుము, దీనులకును శ్రమపడు వారికి దరిద్రులకును న్యాయం జరిగింపు. చాలు మనం చేయాల్సిన పని. దీనులకు దరిద్రులకు న్యాయం చేయాలి, మనం చేయాలి. మన దేవుడు అంత గొప్ప అద్భుతమైనటువంటి దేవుడు. మనం కూడా ఆయన బిడ్డలమైన మనం చేయాల్సిన పని నేర్చుకుందాం. శ్రమలో మేలు ఉంది, శ్రమలో దీవుని ఉంది, శ్రమలో దేవుని అద్భుతమైన కృప ఉంది. అలాంటి కృప దేవుడు మనకిచ్చి మన జీవిత కాలంలో శ్రమల వల్ల ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. మన జీవితంలో నేర్చుకుందాం. అలాంటి కృప దేవుడు మనకిచ్చి ప్రతి శ్రమలో అద్భుతమైన మేలు అనుభవించువారుగా దేవుడు మనల్ని చేయనుగాక. మరి ఇప్పుడు ఈ పని ఆయన విడిచిపెట్టనప్పుడు దేవుడు ఏ పరిస్థితుల్లో కూడా యోసేపు విడిచిపెట్టలేదు, మనం కూడా విడిచిపెట్టకూడదు. ఆయన మనకు తోడై ఉంటాడు. అలాంటి ఎన్ని పరిస్థితులైనా వాటన్నిటి నుంచి విడిపిస్తాడు. అద్భుతమైన స్థానాన్ని దేవుడు ఇస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, దయగల దేవా, మీకే స్తోత్రాలు. వాక్యం మీద ప్రభువా, శ్రమ యోబు జీవితంలో కలిగినటువంటి శ్రమ నుంచి నెహెమ్యా జీవితంలో ఇశ్రాయేలు ప్రజలు పడిన శ్రమను బట్టి, తప్పిపోయిన కుమారుడు తన జీవితంలో పొందిన శ్రమదని ఎలా బుద్ధి కలిగిందో, మరలా తిరిగి తండ్రి దగ్గరికి ఎలా రాగలిగాడో, శ్రమ తనకి ఎలాగ మేలు కలిగిందో మేము ధ్యానం చేశాం. యోసేపు యొక్క జీవితంలో ఉన్న ప్రతి శ్రమలో అద్భుతమైనటువంటి పాఠాలు నేర్చుకోవటానికి మీరు చూపిన ఈ కృపకై స్తోత్రాలు. మమ్మల్ని ప్రేమించి మాకిచ్చినటువంటి లేఖన భాగాలన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ కృప కలిగిన దయ కలిగిన హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ, శ్రమ లేని మనిషి లేడు, శ్రమ లేని కుటుంబం లేదు, శ్రమ లేని దేశం లేదు, శ్రమ లేని వారు లేరు. అయితే ఆ శ్రమలో ఏం చేయాలో
ఎలాగ మొరపెట్టాలో, ఎలాగ దేవునికి దగ్గర అవ్వాలో, దేవుని దగ్గర నుంచి ఎలా విడుదల పొందగలుగుతామో మీరిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ మీ కృప కలిగిన దయగలిగిన హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు సర్వశక్తి కలిగిన నామమును బట్టి స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి శ్రమపడు వారందరికీ నిరంతరం తోడై ఉండి వాటన్నిటి నుంచి విడుదలిచ్చి ఆయన తోడై నడిపించి ఆయన కృపతో నింపునిగాక. ఆమేన్. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు బైబిల్ క్లాసు ఆన్లైన్లో మనం జరుపుకుంటున్నాం. మీరందరూ కూడా సమయం పాటించి ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా దేవుని వాక్యం విని మేలు పొందాలని ప్రభు పక్షిగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు మందిరంలో ఆరాధన జరుగుతుంది. అలాగే ఆయా సమయంలో ఆయా ప్రదేశాల్లో వారికి ఇవ్వబడినటువంటి సమయాన్ని బట్టి ఆరాధన జరుగుతుందనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తుంటున్నాను. దయచేసి ఈ మాట గమనించండి. అలాగే ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 1 గంటల వరకు సోదరుల కొరకు ప్రత్యేక కూడిక మరి ఏర్పాటు మందిరంలో జరుగుతుంది. దయచేసి గమనించాలని మనం చేస్తున్నాను. ప్రతి శనివారం రాత్రి 7:30 గంటల నుంచి రాత్రి 9:30 గంటల వరకు మరి జూములో మరి ఉపవాస ప్రార్థన జరుగుతుంది. మరి అనేక మంది వారికి ఉన్న శ్రమల నుంచి విడుదల పొందటానికి ప్రభు సన్నిధికి చేరి ప్రార్థన వస్తువు కోరుతున్నారు, ప్రార్థన చేస్తున్నారు. మీరు కూడా ప్రార్థనలు ఏకీవించి ఉపవాస ప్రార్థనలో మేలు పొందాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తుంటున్నాను. అలాగే పిల్లల కొరకు మరి చిన్న పిల్లల కొరకు మరి మందిరానికి వచ్చినప్పుడు సండే స్కూల్ జరుగుతుంది. యవనస్తులకి ఆన్లైన్ జూమ్లోనే సాయంకాలం ఆదివారం సాయంకాలం 6:30కి యవనస్తుల కొడుకు జరుగుతుంది. ఈ విషయాలన్నీ దయతో గమనించి మరి మీకు ఇవ్వబడిన సమయాన్ని సద్వినియోగం చేసుకుని మేలు పొందాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. దేవుడి మాటలు మనందరి జీవితానికి మేలుకరంగా చేయనుగాక. ఆమేన్.